పవన్ కళ్యాణ్ గారు మనకి గాజువాకలో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు. అక్కడ పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు అనేది ఆయన్ని జన సైనికులు అనేది కొంతమంది కాపాడుకుందామని ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు వైసీపీలో చేసిన కుట్రల్లో వాటిల్లో ఏంటంటే మాట్లాడితే సీఎం జగన్ గారు మూడు పిల్లలు అంటారు కదండి. మూడు పిల్లలు చేసుకున్నా సరే ఆయన చట్టబద్ధ ప్రకారంగా వెళ్ళారు తప్ప వాళ్ళ తాత ముత్తాతలు ఏంటి ఒకరు తెలియకుండా ఒకరిని అనేది కంటిన్యూషన్ అనేది ఆయన దృష్టిలో లేదు. ఇంకోటి ఈయన ఇప్పుడు రీసెంట్గా మనకి వైజాగ్లో బోట్లు కాలిపోయి చాలామంది ఇబ్బందులు పడ్డారు. 6 months బ్యాక్ అప్పుడు నేను ప్రజెంట్ వైజాగ్లో నేను కోటక్ మహీంద్రా బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అక్కడ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ప్రతి కాలిపోయిన బోటుకి ఎవరైతే నష్టపోయారో 50,000 అనేది ఆయన సంపాదించిన సంపాదనలో తీసిచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనేది ఏదైనా ప్యాలెస్లు కట్టుకుంటూ వెళ్ళాడు తప్ప ఆయన సంపాదనలు ఏ రోజైనా ప్రజలకు రూపెట్టాడా? ₹1 అనేది ఆయన ప్రజల సంబంధించింది ₹1 ఆయన తీయలేదు, చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ చేయలేదు అని చెప్పి జగన్ గారు అన్నారు కదన్న. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు చేయలేదని చెప్పి జగన్ గారు అంటున్నారు తప్ప జగన్ గారు చెప్పేదంతా పెద్ద అబద్ధాలండి అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఓన్లీ సీఎం పదవి ఎక్కారనే పేరే కానీ అమ్మఒడే అబద్ధం, స్కూల్ డెవలప్మెంట్ చేశాననేది పెద్ద అబద్ధం. అది ప్రజలని ఒక బిజినెస్ మ్యాన్గా చూసాడు తప్ప ఒక రాజకీయ పరంగా అనేది ప్రజల విషయంలో అనేది ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ 11 సీట్లు అనేది వచ్చింది తప్ప అయితే ఒక రాజకీయ నాయకుడిగా నేను అంటే ప్రజలకు మంచి చేశాను, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయ్యింది అని చెప్పేసి అన్నాడు కదా ఆయన ఓపెన్. కానీ ప్రజలు ఇవాళ ఓటు ఇంట్లో మంచి జరిగితే ఖచ్చితంగా ఓటేసి ఆయన్ని గెలిపించరు. అది ఆయన ఎవరి ఇంట్లో అనేది మంచి జరగలేదు కాబట్టి అనేది ప్రజలు డైరెక్ట్గా అన్ని ఓటు రూపంలోనే ఆయనకి డైరెక్ట్ చూపించారండి. ఇవాళ గతంలో వంగా గీత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? వంగా గీత గారు ఉన్న గతంలో ఉన్న టైంలో అయితే డెవలప్మెంట్స్ అనేది మినిమంగా మినీ జాబ్స్ కానీ అనేది పరంగా చూసుకున్నారే తప్ప డెవలప్మెంట్ వారికి అనేది ఇంకా ఆవిడ ఎగ్జాంపులేషన్ అనేది చేయలేదు. ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మాకు పైనుంచి నిధులు వస్తాయి. మాకు పిఠాపురం అనేది వరల్డ్ వైజ్గా ఇప్పుడు మాకు బాగా ఫేమస్ అయ్యింది. దానికి తోడు ఏంటంటే ఐక్యరాజ్య సమితిలోని ఒక దేశం కోసం ప్రజల కోసం ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళకే స్పీచ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనేది మాకు చాలా గర్వంగా ఉందండి. దానికి తోడు జనసేన జెండా కూడా వెళ్ళిందండి అక్కడికి. అది మాకు చాలా గర్వంగా ఉంది, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది విషయంలో. గతంలో వైసీపీ ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్కి అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా ముట్టుకునేవాళ్ళు. గేట్ కాదంటండి, గేట్ ఏంటి ఇవాళ నిన్న డైరెక్ట్గా అసెంబ్లీలో స్పీచ్ వస్తుంది, అయినా పార్లమెంట్లో స్పీచ్ రేంజ్లోకి వెళ్ళారంటే అనేది ఏ మాత్రం అనేది ప్రజలు ఇచ్చారనేది పార్లమెంట్కి వెళ్ళారని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం దాని విషయంలో. అయితే అంటే మోదీ గారు కూడా పవన్ కాదు తుఫాన్ అని అన్నారు. ఆ తుఫాన్ నిజంగా ఇవాళ అనేది ప్రజలు అనేది ఒక తుఫాన్ రేంజ్లోనే చూపించారు ఖచ్చితంగా. ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మరుక్షణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే ఇంతకుముందు చేసిన పరిపాలనలో వాళ్ళందరి మీద కుట్రపరిత రాజకీయాలు అనేది మనకు వద్దు, ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్దామే తప్ప కక్షాపూరిత రాజకీయాలు అనేది మనకు వద్దు, ఎటువంటి కక్షాపూరితలు అనేది చేయొద్దు అని చెప్పేసి ఓపెన్గా అనేది ఏ నాయకుడు అనేది చెప్పలేరన్న. అలాగా ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన సంబంధించిన ఆయన అధికారం కానీ ఏదైనా సరే అనేది ప్రజల కోసం ఆలోచిస్తారు తప్ప ఆయనకి ఏంటన్నా ఒక సినిమా తీసుకుంటారు ఒక 10-20 కోట్లు వచ్చి పడుతుంది. అలాంటిది ఆయన సుఖాలను వదిలేసుకొని వచ్చి ఇలా జనాల కోసం పాటుపడుతున్నాడంటే ఆయన నిజమైన నాయకుడు అంటే మాకు తల్లి అందరినీ వదులుకొని వచ్చి ఇక్కడ మా కోసం వచ్చారన్న పిఠాపురం. అలాంటి వ్యక్తిని ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? వేరకి చెప్పుకోవాలి తగ్గ అంటే ఏంటన్నా నిజంగానే కష్టపడేవాడు ఎప్పుడు అన్నా దేవుడు ఆయనకి సుఖాలని వదులుకొని వచ్చినా సరే ప్రజల పక్షంగా దేవుడి పక్షంగా అందరూ ఆయన ఇవాళ 21 సీట్లకి 21 సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు కొట్టారంటే 100% కంప్లీట్ చేశారంటే అది ప్రజల విజయం, అలాగే ఆయన విజయం. అనుకున్నారా 21 సీట్లు గెలుస్తారని? ఫస్ట్ మీరు 21 సీట్లు గెలుస్తారని చెప్పేసి నేనైతే అనుకోలేదన్నా. నేనే నమ్మలేకపోయాను. అది ప్రజలు ఏంటంటే అంత విధంగా ఆయన్ని ఆదరించారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి పవన్ గారికి కాపు ఓట్లే కదన్నా, ప్రతి ఒక్క ఓటు కూడా ఆయనకి పడింది. ఎందుకంటే సపోజ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే కులం పరంగా గట్ట కాదు కానీ ఒక దేశ పౌరుడు పరంగా ప్రతి ఒక్కడు దేశం కోసం ఆలోచించేవాడు కాబట్టి నాకెందుకులో ఓటు అని చెప్పేసి ఎక్కడో హైదరాబాద్లోనూ యూరోప్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చారంటే
ఆ ఓటు యొక్క ప్రభావాన్ని అలాగా వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు భరిస్తున్న బాధలను గట్ట అన్నిటిని అలాంటి చీడ పురుగులను దూరంగా కొట్టాలనే ఉద్దేశంతోనే ఇలా దూరం నుంచి వచ్చారండి ప్రతి ఒక్క ఓటు వేయడానికి. అన్న, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఏదైనా ఒక పదవి, ఎలాంటి పదవి ఇవ్వాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎన్డీఏలో పదవి ఇవ్వాలి అనుకునే ఉద్దేశం అయితే మా ఉద్దేశం మాకు ఇప్పుడు సపోజ్కి బెటర్ అంటారా, హోమ్ ఇస్తే బెటర్ అంటారా? డిప్యూటీ సీఎం ఎప్పుడైనా కరెక్ట్ అనుకుంటున్నాను సార్. హోమ్ మినిస్టర్ అనేది జస్ట్ ఓన్లీ హోమ్ సెక్యూరిటీ పర్పస్ సంబంధించిన ఒట్టుగా వస్తుంది. డిప్యూటీ సీఎం అయితే సీఎం తర్వాత సీఎం అండి. ఏ అధికారం అయినా సరే, ఏ నిర్ణయం అయినా సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా తీసుకోలేని పక్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి దానికి. మేమైతే మీ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? రత్నాలండి, చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా పిఠాపురం అనేది ఇంకా ఆటోమేటిక్గా ఒక స్వర్గానికి మారుస్తారండి ఆయన. డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారా? డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నాం కాబట్టి మేము ఇలా ఓట్లేసి గెలిపించుకున్నామని ఆయన్ని.